గైస్ ఈ నుంచి పార్ట్ 2 స్టార్ట్ అయ్యిందనమాట. ఓకే, ఇందాక పార్ట్ 1 తీసాము, ఇప్పుడు పార్ట్ 2 స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇది ఇంకా మేము ఇక్కడనే ఉన్నాం స్వర్ణగిరిలోనే. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం అనమాట స్వర్ణగిరి నుంచి. ఓకే, దర్శనంలో తీయలేదు నేను వీడియో, ఇక్కడ ఎంట్రీ లేదంట ఫోన్. సో ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాం. బట్ ఎంత బాగుందంటే స్వర్ణగిరి అంత బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది. నా సెకండ్ టైం నేను రావడం. ఓకే, చాలా అంటే చాలా బాగుంది గైస్, మీరు ఖచ్చితంగా వచ్చి ఒకసారి విజిట్ చేయాలి. సో ఇక్కడ మేము రూమ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ వచ్చి నేను కొంచెం నిద్రపోయాను. ఓకే, కార్లో పడుకున్నాను, అందుకే నా ఫేస్ అలా ఉంది. అన్నీ తీస్తున్నారు లగేజ్. హాయ్ గైస్, ఇక్కడికి వచ్చాము చూస్తా మా లగేజ్ చూడండి. బాగా ఇంకేమైనా ఉంది అందులో? అవి ఇల్లు పెట్టుకుని పిన్ని ఎట్లా ఇక పైసలు ఇస్తున్నావా? సో గైస్ చూడండి, రూమ్ ముందర ఇలా మంచిగా వ్యూ అనేది అయితే ఉందన్నమాట. సో దిస్ ఈస్ అవర్ రూమ్ గైస్. వావ్, సో నైస్. వీళ్ళు స్వర్ణగిరికి రాలే గైస్, వీళ్ళు స్వర్ణగిరే రాలే. లవ్ యూ. స్వర్ణగిరి రాలేదు. హలో చెప్పండి. యాక్చువల్గా ఏమైందంటే మామ వాళ్ళు వేరే కార్ వచ్చి మేము వేరే కార్ వెళ్ళాము. వాళ్ళు అక్కడ నుంచి అక్కడ డైరెక్ట్ యాదగిరిగుట్ట కొట్టేసారు. మేము చెప్పినాం స్వర్ణగిరి పోదామని చెప్పినాం. అయితే స్వర్ణగిరి నుంచి వెళ్ళిపోదామని చెప్పినాము అట్లా యాదగిరిగుట్టకి. అంటే సరే అన్నారు వాళ్ళు. ఇంకా మా మామ మర్చిపోయి అటు నుంచి అట్టే వెళ్ళిపోయిండు, ఇక్కడికి వచ్చేసిండు గుట్టకి. సో మేము స్వర్ణగిరి దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది గైస్, విజిట్ చేయండి ఒకసారి మీరు. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇట్లా రాగానే ఇట్లా చెప్పులు వచ్చేసి. సో దిస్ ఈస్ ఆ రూమ్. సో వాష్రూమ్ అండ్ ఒక మిర్రర్ ఉంటుంది ఇక్కడ. అండ్ మ్యాగీ అలా ఉందో లేదో తెలియదు, కానీ మేమే తీసుకొచ్చినాం. హాయ్ మై హాయ్ మీ అన్ని రూమ్స్ అనమాట. సో మేము మళ్ళీ కిందికి వెళ్ళి మ్యాగీ బౌల్ తెచ్చాం. మ్యాగీ బౌల్ మర్చిపోయామంటే తింటుంది మ్యాగీ. సో ఇప్పుడు మేము దర్శనానికి రెడీ అవుతున్నాం అనమాట. ఆడ చాయ్ అవుతుంది. మా అత్త క్రియేటివిటీ చూడండి, పేపర్ కప్ తోటి అంటే చాయ్ కప్ తోటి అలా చేసి వాటికి తినిపిస్తుంది. అందరం ఇలా కూర్చున్నాము. మ్యాగీ. హాయ్, సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ అని చెప్పు గట్టిగా. ఈడికి వచ్చి చెప్పు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని. ఫైనల్గా మేము రెడీ అయిపోయామన్నమాట. రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళడానికి చూస్తున్నాం. సో ఇప్పుడు మేము రీల్స్ చేస్తున్నాం. రెడీ అయ్యి కూర్చున్నాం గైస్. సో ఇక్కడ మేమైతే వెళ్ళిపోతున్నాం. మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. మా అమ్మ సో గైస్ ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము. జయజనాన దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఓకే, వీనితోటి అని జయజనాన అని నాకు కూడా అట్లనే అలవాటు అయిపోయింది. జయజనాన దగ్గరికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. కేదరు కూడా వచ్చిండు. కేదరు చెరగాడు. మేము వెళ్ళిపోతున్నాము. చెప్పు, వెళ్ళిపోతున్నాం అని చెప్పు. అవునా? సో ఆటోలో పోతున్నాం గైస్. ఆటోలో ఎక్కడికి పోతున్నాం? దర్శనానికి. గిట్టగానే పోయింది. దర్శనానికి గుట్టకు వచ్చినాం, దర్శనానికి వెళ్తున్నాం. నైట్ దర్శనం. నైట్ దర్శనం చేసుకున్నాం. ఏం తెలుసా? అవునా? మా అక్కనంట. ఒకళ్ళ మీదకి ఎక్కాలి.
ఎట్లాగో సో గైస్ మేము దిగాము ఇప్పుడే. సో గైస్ ఇప్పుడే దర్శనం అయ్యింది. ఇలా వచ్చి కూర్చున్నాం అనమాట. అస్సలు అంటే అస్సలు ఎలా చెకింగ్ చేస్తున్నారంటే ఏమైనా ఫోన్స్ ఉన్నాయా అని. ఓకే, అందుకే ఏం వీడియో తీయలేదు గైస్. ఇంకా సారీ. సో ఇలా వచ్చి అందరం కూర్చున్నాం ఇక్కడ. సో అలా ఇక్కడ కూర్చున్నాము మేము. ఇక్కడ ఎలా ఉంది, ఎంత బాగుందంటే యాదగిరి గుట్ట సూపర్ డూపర్ ఎక్సలెంట్. ఇది నేను రావుడు 33 టైమ్స్ అనమాట. 33 టైమ్స్ వచ్చినాం యాదగిరి గుట్టకి. అంత బాగుంది కాబట్టి అన్నిసార్లు వచ్చినాం. ఓకే, వెళ్తున్నాం గైస్. ఇంకా ఇప్పుడు అస్సలు అలౌటే లేదనమాట ఫోన్ తీద్దాం అనుకుంటే. సో ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళి తినేసి పడుకొని రేపు పొద్దుగాల వేరే టెంపులా ఈ బ్యాక్ సైడ్ తిప్పుతారు. పాత లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట రేపు పొద్దుగాల. సో ఇంకా అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోతాము. మంచిగా ఏమైనా ఆగి భోంచేసి ఇంటికి వెళ్ళిపోతాము. బాయ్. నడిచి నడిచి మా కాళ్ళు అయితే ఏమంటారు మమ్మీ అరిగిపోయినాయి. చెప్పులు కూడా అరిగిపోయినాయి, కాళ్ళు కూడా అరిగిపోయినాయి మావి. అట్లున్నాం మేము. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం గైస్ మేము అందరం. సో అక్కడ టెంపుల్ ఉంది. టెంపుల్ ముందరికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఏమైందంటే గైస్, అంటే అక్కడ సైడ్ వెళ్ళి కూర్చోవచ్చు కదా, ఎవరైనా వెళ్తే తెలుసు వాళ్ళకి. అక్కడ వెళ్ళి కూర్చునే దగ్గర ఫోన్స్ తెచ్చుకోవచ్చు. కాకపోతే ఒప్పుకోలేదు గైస్, సారీ. ఓకే, వెళ్ళి తెచ్చుకోవాలంటే మళ్ళీ తెచ్చుకోవాలంటే కాళ్ళు ఆయనతో పోతాయి నాకు తెలిసి. అలా సో ఇప్పుడే వచ్చినాం గైస్. ఇప్పుడే ఇంటికి వచ్చాము షేమ్ కేదార్. సో గైస్ మ్యాగీ రాలే గైస్. మ్యాగీ కిందనే ఉంది, పంపిస్తలేరు వాళ్ళు, వద్దంటూ. ఎట్లనో అట్లా బతిమాలుకొని తీసుకొని రావాలి మ్యాగీ. పాపం మ్యాగీ. సో ఇక్కడ మేము ఇండక్షన్ స్టవ్ పైన మంచిగా రైస్ కుక్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా గ్యాస్ తెచ్చాము, కాకపోతే ఇక్కడ ఏడ పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇంకా ఇండక్షన్ స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకుంటున్నాము. ఓకే, ఇక్కడ గైస్ మ్యాగీ అలౌ లేదనమాట. ఎందుకో ఏమో అలౌ లేదు కాబట్టి మేము మ్యాగీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాము గైస్. పాపం మ్యాగీ అలౌ చేయట్లేదు వాళ్ళు. మేము ఇందాక ఫస్ట్లో వచ్చేటప్పుడేమో ఇది సైలెంట్గా ఎత్తుకొని తీసుకొచ్చాము. ఇప్పుడు అలౌ చేయట్లేదు. సడన్గా చూసారు మ్యాగీని. మ్యాగీ గైస్ పాపం ఉరుక్కుంటూ వచ్చినారు. దాన్ని ఉరుక్కుంటూ తీసుకొచ్చినాం ఎత్తుకొని, చిన్న పాపను ఎత్తుకున్నట్టు. మ్యాగీ ఎన్ని కష్టాలు వచ్చినాయి మ్యాగీ నీకే. మస్తు కష్టపడుతుంది మ్యాగీ ఈరోజు. ప్రతి తీర్థయాత్రలకు తిరుగుతుంది మ్యాగీ, గుర్రంటుంది. సో ఇప్పుడైతే యాదగిరి గుట్ట పార్ట్ 2 ఎండ్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ హారిక విత్ వర్షిని.